ఆన్లైన్ బెట్టింగ్ లో 5 లక్షల పోగొట్టుకొని ఆస్పత్రి పాలై మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు 22 ఏళ్ల యువకుడు. దీంతో కన్న తల్లిదండ్రులు, భార్య 6 నెలల బాబు రోడ్డున పడ్డ ఘటన కలకలం సృష్టిస్తుంది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆకుల కొండూరు గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఆకాష్ ఆన్లైన్ బెట్టింగుకు బానిసయ్యాడు. దీంతో ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగులో 5 లక్షల పైగా డబ్బులు పోవడంతో ఇంట్లో చెప్పుకోలేక డబ్బులు ఎలా కట్టాలో అర్థం కాక ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ నెల 26వ తేదీన ఆస్పత్రి పాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ నేడు యువకుడు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చేతుకు వచ్చినప్పుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, భార్య, 6 నెలల బాబు రోడ్డున పడ్డారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికీ పోలీసులు ఎంతో ఆన్లైన్ బెట్టింగు, మట్కా జూదం, మత్తు పదార్థాలను అరికట్టే దిశగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ యువత ఆన్లైన్ బెట్టింగు, జూదం లాంటి చెడు వ్యసనాల ద్వారా ఈజీ సంపాదన వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న వయస్సు గల యువకుడి మృతి అయినా చూసి యువత తీరు మార్చుకోవాలని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు సైతం జూదం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మట్కా, ఆన్లైన్ బెట్టింగ్లు వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ యాప్ అలవాటు పడి దాదాపు 5.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ 5.5 లక్షలు కూడా బయట నుంచి అప్పు తీసుకొని ఫోన్పేలు వేసేసి డబ్బులు యాప్లో పెడుతుండే. యాప్లో పెట్టేసి పోగొట్టుకొని దాదాపు అప్పుల పాలై పెట్రోల్ బంక్లో పనిచేసిండు. ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ కూడా అప్పులు తీర్చినప్పుడు కూడా ఈ యాప్ అనేది చాలా అలవాటు పడ్డాడు. ఆ యాప్ లేకపోతే బెట్టింగ్ పెట్టకపోతే బతకలేని పరిస్థితికి వచ్చేసి నా కుటుంబం కోసం ఏం చేస్తారేను, ఈ యాప్ అలవాటు పెరిగిపోయినా మధ్యవర్తులు ఈ యాప్లో ఇబ్బంది పెట్టడం. ఆ పరిస్థితుల వల్ల ఏం చేసిందంటే లాస్ట్కు ఎమర్జెన్సీ గడ్డి మందు తాగిన తర్వాత అతన్ని ప్రగతి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 రోజుల పాటు చికిత్స అందించుకొని చివరి క్షణం వరకు మంచిగానే ఉండే. లాస్ట్లో బాధపడుతుండే, మరి అనవసరంగా నేను యాప్లు ఆడినా, దీనివల్ల నా జీవితంలో మొత్తం కోల్పోయినా, ఇప్పుడు నేను బతికితే బాగుంటుండే, నేను చచ్చిపోతానని చాలా భయపడ్డాడు. నేను చచ్చిపోతానన్నా అంటే ఇప్పుడు ధైర్యం చెప్పడం జరిగింది. కానీ ఆపాటికే పరిస్థితి చేయదాడిపోయింది. అతనికి భార్య పిల్లల గురించి ఇప్పుడు ఆలోచిస్తుండు చనిపోయే మూమెంట్లో. కానీ చేయదాడిపోయింది కాబట్టి పరిస్థితి నిన్న 4 గంటల సమయంలో అతను మరణించడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లకు మెయిన్గా యువతనే బలైపోతుంది. చదువుకున్న యువకులే బలైపోతారు. చదువుకున్న యువకులు, మంచి ఇంజనీర్లు, వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కువ ఆడుతారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు ఫోన్ ఆపరేటింగ్ పెద్ద తెలియదు కాబట్టి చదువుకున్న వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లని ఈ సినిమా వాళ్ళు కానీ, క్రికెట్ వాళ్ళు కానీ, వీళ్ళు ప్రోత్సహించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించడం వల్ల యువత అంతా కూడా దీనికి అట్రాక్ట్ అవుతుండ్రు. కాబట్టి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లని ప్రోత్సహిస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలా. వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలా. దయచేసి యువకులు ఎవరు కూడా ఈ యాప్ల వల్ల సంపాదించినట్టు ఎక్కడ కూడా లేదు. చరిత్రలో ఎవరు కూడా సంపాదించలేదు. పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. దయచేసి ఈ యాప్లు కూడా ఎవరు కూడా ఆడవద్దని, మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను.